నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు మాధురి. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. దొమ్మేటి వెంకటరెడ్డి ఆశయాలను కొనసాగించాలి. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పిలుపు. ఎన్ఐఆర్ ప్రక్రియలో భాగస్వాములు కావాలి. రాష్ట్ర కన్వీనర్ గా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పిలుపు. బీసీ హాస్టల్లో మంత్రి ఆకస్మిక తనిఖీలు. విద్యార్థినుల సమస్యలపై ఆరా తీసిన సవిత. అప్పారావుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి. మాజీ ఎంపీ మార్కాని భరత్రామ్ డిమాండ్. జక్కంపూడి రాజాపై జన సైనికుల ఆగ్రహం. భక్తుల జోలికస్తే ఊరుకునేదే లేదని హెచ్చరిక. ఇక డీటెయిల్స్ చూస్తే, స్థానిక ఆనం కళా కేంద్రంలో నిర్వహించిన శెట్టి బలిజ జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డి 173వ జయంతి రాష్ట్ర స్థాయి వేడుకల్లో మంత్రి సవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారిక రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. సాధారణ కుటుంబంలో జన్మించి కష్టపడి ఎదిగి ప్రజల సమస్యల్లో తనవిగా భావించి సేవలందించిన మహనీయుడు దొమ్మేటి వెంకటరెడ్డి అని కొనియాడారు. గ్రామీణాభివృద్ధి, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలు సమాజంలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీల అభ్యున్నతికి కట్టుబడి పనిచేస్తుందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీల పక్షపాతి అని మంత్రి తెలిపారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్సీ సభ్యులు సోము వీర్రాజు, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆంధ్రప్రదేశ్ శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కొడుపూడి సత్యబాబు తదితరులు మాట్లాడారు. జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్, ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, వివిధ బీసీ సంఘాల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. క్రమశిక్షణ, సేవ తపన ఆయన వ్యక్తిత్వాన్ని 73వ జయంతి మరి ఈరోజు రాజమండ్రిలో కనుల పండుగ. మామ అల్లుడు ఇద్దరు చెప్పేశారు. రెడ్డి సుబ్రహ్మణ్యం గారును ఆదిరెడ్డి వాసు గారు వెంకటరెడ్డి గారి గురించి అంతా చెప్పేశారు. మరి వెంకటరెడ్డి గారి ఆశయాలని మనం అందరం కొనసాగించాలన్న విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు బీసీలు బడుగు బడిగిన వర్గాలు ఉన్నారు అంటే మహాత్మా జ్యోతిరావు పూలే గారు, మరి వెంకటరెడ్డి గారి వారి ఆశయాలు కొనసాగించిన వ్యక్తి మన అన్నలందరూ తారక రామారావు గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అన్న తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతే అన్న నందమూరి తారక రామారావు గారు బీసీలను అక్కను చేర్చుకున్నారు. ఈ రోజు మేము ఇలా వేదిక పంచుకోగలుగుతున్నామంటే అన్న నందమూరి తారక రామారావు లాంటి గొప్ప వ్యక్తుల ఆశయాల్ని కొనసాగించిన వ్యక్తులు అన్న విషయం తెలియజేస్తూ, మరి అదే స్ఫూర్తితోనే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిరంతరం బీసీల పక్షపాతి అన్న విషయం మీకు అందరికీ తెలియజేస్తూ, మరి ఈరోజు వెంకటరెడ్డి గారి జయంతి మనం చేసుకుంటున్నాము అంటే దీనికి నిజంగా ఈ ప్రోగ్రాం, ఈ జయంతి అక్షరంగానే చేయాలని ఆదేశించిన వ్యక్తి యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన పాదయాత్ర చేసినప్పుడు వెంకటరెడ్డి గారి గురించి తెలుసుకోవడం, ఆ రోజు రాష్ట్రం కోసం, మరి బహుజనుల కోసం, విద్య కోసం ఎంత విధంగా పోరాటం చేశారో మరి తెలుసుకున్న వ్యక్తి. నేను ఆ రోజు మాట ఇచ్చాను, ఆ మాట నిలబెట్టుకోవాలి. మనం శెట్టి బలిజను గౌరవించాలి, వెంకటరెడ్డి గారి వార్తను గౌరవించాలి, వెంకటరెడ్డి గారి ఆశయాన్ని కొనసాగించాలని కోరుకున్న వ్యక్తి మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు అనే విషయం తెలియజేస్తూ, మరి ఈ కూటమి ప్రభుత్వం బీసీల హక్కును చేర్చుకున్న ప్రభుత్వం అనే విషయం తెలియజేస్తున్నాం. రాజమహేంద్రవరం బీజేపీ కార్యాలయంలో జిల్లా ఎస్ఐఆర్ కార్యశాలలో పార్టీ నాయకులకు జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర అధ్యక్షతన జరిగిన అవగాహన కార్యక్రమానికి రాష్ట్ర ఎస్ఐఆర్ కన్వీనర్ గా వ్యవహరిస్తున్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియ 22 రాష్ట్రాల్లో ఏప్రిల్ నుంచి జూన్ వరకు జరుగుతుందని, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ ప్రక్రియ ఏప్రిల్ నెలలో మొదలవుతుందని తెలియజేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ హయాంలో దొంగ నోట్ల నమోదు ద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియను కలంకితం చేశారన్నారు.
అటువంటి అనేక అంశాలు వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన కారణంగా వాటన్నిటినీ ఎత్తి చూపుతూ ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా జరిగే ఎన్నికల రివిజన్లో ఓటర్ లిస్టులను సరియైన విధంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత కార్యకర్తల వారిపై ఉందని, దానికోసం ఈ 3 నెలల్లో ప్రయత్నం చేయాలని కోరారు. రాష్ట్ర కార్యదర్శి బొమ్ముల దత్తు, అడబాల రామకృష్ణ, రేలంకి శ్రీదేవి, ఎంఎస్కే రాజు, మద్దిపాటి స్వర్ణ, రజని, ఏపీఆర్ చౌదరి, మాల్తీరాణి, నర్సిపల్లి హారిక, హదీరాం, క్షత్రియ బాల సుబ్రహ్మణ్యం సింగ్, అడబాల గణపతి, పడాల నాగరాజు, రవిశంకర్, వీర వీరాంజనేయులు, యానాపు యేసు, నాగదేవి, మీనాక్షి రెడ్డి, ఆకుల శ్రీధర్, కొల్లపు శ్రీను, అధికారి లక్ష్మి, డాక్టర్ ఉమా, శ్రీవిద్య, మోహిని, ఎన్ సత్యనారాయణ పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మొన్న కొన్ని విమర్శలు చేసింది. మనకి సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ 2026 జరుగుతూ ఉంది. గత సంవత్సరం 2025లో భారతదేశంలో 13 రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు 22 రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. కొంతమంది ప్రతిపక్ష నాయకులు దీనిపైన అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇదేదో భారతీయ జనతా పార్టీని ఎన్నికల్లో గెలిపించడం కోసం చేపట్టే కార్యక్రమం కింద భారతీయ జనతా పార్టీ ఓటర్ల జాబితాని అపహాస్యం చేసే దిశగా ఈ కార్యక్రమం చేపడతా ఉన్నారని కొన్ని విమర్శలు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అవగాహన రాహిత్యంతో కొంతమంది కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు. వారు ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరాని పరిస్థితి మనకు తెలుసు. వారు కార్పొరేటర్కి ఎక్కువ, ప్రతిపక్ష నాయకుడికి తక్కువ అన్న పరిస్థితిలో వారు ఉన్నవారు ఈ విధమైన విమర్శలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా 1952 నుంచి అనేక సార్లు ఈ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ అనేది జరిగింది. ఇప్పటి వరకు 11 సార్లు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఇది 2002, 2005లో చివరిసారిగా నిర్వహించడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు దాదాపు 20 సంవత్సరాల పాటు ఈ కార్యక్రమం నిర్వహించబడలేదు. మరలా ఈరోజు నిర్వహిస్తూ ఉన్నారు. మనం చూసాం, గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా తిరుపతి బీసీ హాస్టళ్లు, గురుకులాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. స్థానిక జాంపేట గణేష్ చౌక్ బీసీ కళాశాల బాలికల హాస్టల్ను ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కలిసి సోమవారం రాత్రి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా హాస్టల్ గదులు, మరుగుదొడ్లు పరిశీలించిన మంత్రి వంటగదిని తనిఖీ చేసి ఆహార పదార్థాలను రుచి చూశారు. అనంతరం విద్యార్థినులతో ముచ్చటించి వారికి అందుతున్న సౌకర్యాలు మరియు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బీసీ విద్యార్థుల విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని మంత్రి పేర్కొన్నారు. హాస్టల్లో మెరుగైన వసతులు కల్పనకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. విద్యార్థినులకు సన్నబియ్యంతో నాణ్యమైన భోజనం అందిస్తున్నామని, భద్రతా చర్యల్లో భాగంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఆర్ఓ ప్లాంట్ ద్వారా అందిస్తున్న నీటిని తాగి చూడటం జరిగింది. హాస్టల్లో మెనూ సక్రమంగా అమలు అవుతుందా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు రాజమండ్రి రూరల్లో ఉన్న బీసీ గర్ల్స్ హాస్టల్ సర్ప్రైజ్ విజిట్ చేసాం. మరి బీసీ స్టూడెంట్స్తో, అమ్మాయిలు అందరితోనూ ఏంటి, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఏంటి, వాళ్ళకి ఏ విధంగా ఉంది, డైట్ ఎలా ఉంది, మరి క్లాసెస్ ఎలా జరుగుతున్నాయంటే వాళ్ళ డైట్ కూడా చాలా బాగుంది. మరి ఇంకా ఏమైనా కావాలన్న విషయం కూడా పరిశీలించాం. రిజిస్టర్ ప్రకారం ఎంతమంది స్ట్రెంత్ ఉండాలో అంతే స్ట్రెంతే ఉన్నారు, బాగా మెయింటైన్ చేస్తున్నారు. హాస్టల్ వార్డెన్ కావచ్చు, మరి డిపార్ట్మెంట్ కూడా బాగా మెయింటైన్ చేసి చూస్తున్నాము అనే విషయం కూడా తెలియజేస్తూ, మరి అతి తక్కువ కాలంలోనే ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ హాస్టల్స్, బీసీ గురుకుల పాఠశాలలు కూడా అన్ని రెనోవేషన్స్ చేశాం. ప్రతి హాస్టల్లోనూ ఆర్ఓ ప్లాంట్లు పెట్టాం, సీసీ కెమెరాలు అరేంజ్ చేసాం, ఇన్వర్టర్స్ అరేంజ్ చేసాం. అదేవిధంగా మస్కిటో మ్యాట్స్ కూడా మరి ప్రతి హాస్టల్లోనూ, ప్రతి గురుకుల పాఠశాలల్లో కూడా అరేంజ్ చేసాం. దానితో పాటు సూపర్ ఫైన్ రైస్ కూడా అందజేయడం వల్ల కూడా పిల్లల్లోనూ తల్లిదండ్రుల్లో కూడా బాగా సాటిస్ఫాక్షన్ ఉంది. మరి ముఖ్యంగా
మరి ఒక పక్క తల్లికి వందనం అందజేస్తూ బీసీ హాస్టల్స్, బీసీ గురుకుల పాఠశాల, ఆల్ ఎస్సీ ఎస్టీ గురుకుల పాఠశాలలు అన్నీ కూడా ఈరోజు మరమ్మతులు కావచ్చు, కొత్త భవనాలు కూడా నిర్మాణం చేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ఫీడ్బ్యాక్ పిల్లలతో కూడా మాట్లాడానండి, పర్సనల్గా కూడా ఫీడ్బ్యాక్ తీసుకెళ్తే పిల్లలైతే చాలా హ్యాపీగా ఉన్నాం. ముఖ్యంగా ముందు రైస్ తినేకి చాలా ఇబ్బంది పడేవారు. మరి డిగ్రీ చదువుతున్న పిల్లలు వాళ్ళు మేము ఆదిరెడ్డి అప్పారావు అంటే ఫిరాయింపునకు బ్రాండ్ అంబాసిడర్ అని తెలుగుదేశం నుంచి బహిష్కరించినప్పుడు వైసీపీ ఆదరించిందని, మళ్లీ పార్టీ గౌరవించి ఎమ్మెల్సీని చేసిందన్నారు. అవకాశవాద రాజకీయాలకు పెట్టింది పేరైన ఆదిరెడ్డి తిరిగి తెలుగుదేశానికి జంపయ్యారని మార్గాని విమర్శించారు. స్థానిక విఎల్పురం మార్గాని ఎస్టేట్లో జరిగిన మీడియా సమావేశంలో మార్గాని మాట్లాడుతూ తాను మొదటి నుంచి చెప్తున్నట్లుగానే మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వ్యవహార శైలి అహంకారపూరితమన్నారు. గతంలో చాలా మంది వ్యక్తుల విషయంలో ఆయన ప్రవర్తన ఇతరులను కించపరిచే విధంగా ఉందన్నారు. ఆయన దళితులను లోకుగా మాట్లాడారని, ఆధునిక కాలంలో కుల వివక్ష ప్రదర్శించడం ఏమిటని భరత్ ప్రశ్నించారు. తాజాగా ఒక మహిళా కుటుంబం విషయంలో తమ పార్టీకి సంబంధం లేకపోయినప్పటికీ దళితుడిని దూషించిన ఆదిరెడ్డి అప్పారావు వ్యవహార శైలిపై అభ్యంతరకరమన్నారు. ఆయనపై పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, లేదంటే తాను జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లి కేసు నమోదు చేస్తారని స్పష్టం చేశారు. ఈవీఎం ఎమ్మెల్యే సొంత తండ్రి మహిళల పట్ల అసభ్యకరంగా దుర్భాషలాడితే అడ్డుకోలేని వ్యక్తి తండ్రి చేసేది ఒకటే, కొడుకు చేసేది మరొకటి అని ఎద్దేవా చేశారు. ఎస్సీ సామాజిక వర్గం ఉన్న వ్యక్తుల్ని మీ తండ్రి ఏ రకంగా మాట్లాడాడు, ఎంత పల్చన్ చేసి లోకువ చేసి ఎస్సీఓడే కావాల్సి వచ్చాడు అనే పదాలు మాట్లాడుతూ అసలు ఇంట్లో ఎందుకు ఉంటున్నాడు, ఇంట్లోకి ఎందుకు రాణిస్తున్నావు, మీ ఫ్యామిలీ గొడవలతో మాకు సంబంధం లేదండి, నేను మాట్లాడేది ఒకటే మాట మాట్లాడుతూ ఉన్నా. ఇలాగా అణగారిన వర్గాల్ని, ఎస్సీ వర్గాన్ని ఈ రకంగా మాట్లాడచ్చా అని అడుగుతా ఉన్నా. మరి సుమోటోగా తీసుకుని ఈ పార్టీకి కేసు కట్టాలి ఆయన పైన. ఇంకో నాకు కనుక్కుంటే తెలుస్తుంది ఏంటంటే, పాపం ఆ వ్యక్తి, ఆ దళితుడు, ఆ వ్యక్తి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే, ఎస్సీ ఎస్టీ కేసు కట్టమని కంప్లైంట్ ఇస్తే అతని పైన రివర్స్ కేసు కట్టారట. ఎంత ఆశ్చర్యమో చూడండి. పాపం ఆ వ్యక్తి వెళ్ళి కోర్టులో వెళ్ళి ప్రైవేట్ కంప్లైంట్ పెట్టుకున్నాడు. ఇది ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న పరిస్థితులు ఈ రకంగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వంలో ఈ పరిస్థితులు ఉన్నాయి. నేను ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం, మీరు వీలైతే న్యాయం చేయండి, అన్యాయం చేయొద్దు. మీరు ఇమీడియట్గా దీనిపైన స్పందించి ఎవరైతే ఈ మాజీ ఎమ్మెల్సీ గారు ఉన్నారో ఆయన పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని నమోదు చేయాల్సిన బాధ్యత ఈ పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంది. మీరు చేయని పక్షంలో ఖచ్చితంగా నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఇది కంప్లైంట్ చేయిస్తాం. రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో చేసిన అవినీతి అక్రమాల చిట్టాలను బయటకు తీస్తున్నామని, ఆ పార్టీకి చెందిన ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఇతర ప్రజా ప్రతినిధులు చేసిన అవకతవకల్ని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నట్టు జనసేన నాయకులు అన్నారు. స్థానిక పాత సోమాలమ్మ ఆలయ సమీపంలో ఉన్న రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణన్ నివాసం వద్ద మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో జనసేన నాయకులు ఆడపా శ్రీనివాసరావు, వేగిశెట్టి రాజు, తోట రామకృష్ణ, గంటి రాజు తదితరులు మాట్లాడారు. జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ నిత్యం ప్రజల్లో ఉంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారని, ఎక్కడా ఎటువంటి అవినీతి జరగకుండా అడ్డుకట్ట వేస్తున్నారన్నారు. బత్తుల ఆయన సతీమణి వెంకటలక్ష్మిపై పదే పదే అసత్య ఆరోపణలు చేస్తున్న జక్కంపూడి రాజా, గణేష్లకు చిత్తశుద్ధి ఉంటే కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చి నిరూపించాలని డిమాండ్ చేశారు. బత్తుల వెంకటలక్ష్మి పట్ల అవమానకరంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను గౌరవించడం చేతకాని మాజీ ఎమ్మెల్యే 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మళ్లీ వారిపై ఆరోపణలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదని తీవ్రంగా హెచ్చరించారు. జనసేన నాయకులు మట్ట వెంకటేశ్వరరావు, ముక్క రాంబాబు, ముక్క జయ తదితరులు పాల్గొన్నారు. బిజినెస్ చేసుకుంటూ ఒకప్పుడు ఓనర్లు చంపేస్తామని ఆరోపణ చేస్తాడు. అతను విజయవాడలో ఓనర్ ఇంకా బతికే ఉన్నాడు. మేము విజయవాడ అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ఓనర్ ఇంట్లోనే పడుకుంటాం. ఇలాంటి పనికిమాలి ఆరోపణలు చేసి నీకున్న 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఎంత చెడిందో అనేది కూడా ఇవాళ తేటతెల్లమైంది. అదే కాదు, ఇవాళ నువ్వు కొంగు చాచి అని వెంకటలక్ష్మి గారిని ఏవైతే ఆరోపణలు చేసావో దండుకున్నారనవో, నీలో చిత్తశుద్ధి ఉంటే, నీలో నిజాయితీ ఉంటే నీ ఫ్యామిలీ పరంగా
వచ్చి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ప్రెస్ మీట్ పెట్టి వెంకటలక్ష్మి గారు కొంగు చాచి డబ్బులు దండుకుందని చెప్పు. నువ్వు మగాడని ఒప్పుకుంటాను, నేను జనసేన పార్టీకి రాజీనామా చేస్తాను. బాంచత్ పనికిమాలి ఆరోపణలు చేయడం కాదు, తేల్చు, దిక్కు తేల్చు. ఎవరి దగ్గర లంచాలు తీసుకుందో వెంకటలక్ష్మి గారు, ఎవరి దగ్గర చెంగు చాచిందో తేల్చు. ఇవాళ 2019లో అధికారంలోకి వచ్చి మొత్తం రాజానగరం నియోజకవర్గంలో కొండలు దోసేసో, చెరువులు దోసేసో, అన్ని రకాల భూ కబ్జాలు, బ్లేడ్ బ్యాచ్ అన్ని ప్రోత్సహించి ఇవాళ పక్క నియోజకవర్గంలో ఇవాళ ద్రాక్షారంలో నువ్వు కళ్యాణ మండపాలు ఎలా కడుతున్నావు, రియల్ ఎస్టేట్ ఎలా చేస్తున్నావు, జనాల సమాధానం చెప్పాలి. నువ్వు బెంగళూరులో నీకు ఆస్తులు ఎలా వచ్చినాయి, అలాగే హైదరాబాద్లో నువ్వు రియల్ ఎస్టేట్ ఎలా చేస్తున్నావు అనేది కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇవాళ రాజానగరం నియోజకవర్గంలో కార్యకర్తలను అడ్డు పెట్టుకుని నువ్వు 2019లో అధికారంలోకి వచ్చి ఏ ఒక్క కార్యకర్తని కూడా బాగు చేయకుండా నీ సొంత బామర్దుల్ని, నీ బినామల్ని 10 మందిని పెట్టుకుని పూర్తిగా రాజానగరం నియోజకవర్గంలో దోచేసిన వనరులన్నీ కూడా నువ్వు కాదా అని అడుగుతున్నా ప్రెస్ మీద. ఉన్నటువంటి దాన్ని ఒక్క దెబ్బతో ఏం చేశారంటే ఆ గల్ఫ్ యుద్ధంలో తయారు చేసేసారు. ఇక ఎలాగంటే చెరువులు తవ్వేస్తున్నారు అంటున్నారు, తప్పులేదు, తవ్వుతున్నారు. వాళ్ళు ఎంత తవ్వారు, వీళ్ళు ఎంత తవ్వారు పొలవండి మీరు విలేకరులు వెళ్ళి ఎవరు ఎంత తవ్వారు. తర్వాత ఇంకోటి చెరువులు మట్టి అవసరం కొలిది రైతు వారి. రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థుల ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. పూర్వ విద్యార్థుల సంఘం అల్యూమినియ అసోసియేషన్ చేస్తున్న అవినీతి, అక్రమ కార్యకలాపాలపై మంగళవారం కళాశాల మెయిన్ గేటు వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి బండి వంశీబాబు మాట్లాడుతూ 2021 నుంచి పూర్వ విద్యార్థుల సంఘానికి బొళ్ల మాధవ్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారని, ఒక్క ఏడాది కూడా ఆడిట్ జరిపించలేదని, తాము కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తే తప్పుడు ఆడిట్ రిపోర్టులు ఇచ్చారని ఆరోపించారు. QR కోడ్ల ద్వారా ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల పేరుతో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, ఈ విషయంలో ప్రిన్సిపల్ తమకు సంబంధం లేదని చెప్తున్నారు తప్ప సరియైన విచారణ జరిపించడానికి ముందుకు రావటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం 2000 మందికి పైగా విద్యార్థుల నుంచి ఒక్కొక్కరి వద్ద 200 చొప్పున వసూలు చేస్తున్నారని, ఈ డబ్బులు అకౌంట్లో చూపించడం లేదని విమర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా కళాశాల ప్రాంగణంలో వ్యాపారులకు అనుమతులు ఇస్తున్నారని, సరియైన అనుమతులు లేకుండా జిరాక్స్ సెంటర్ నడుపుతున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. పూర్వ విద్యార్థులు టి రాజేష్, గూదే వంశీబాబు, పడాల జనార్దన్, సోమాదుల నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. సార్ 2021లో ఈ అల్యూమిని అసోసియేషన్ కింద శ్రీ ముల్లా మాధవ్ గారు ఎన్నికవడం జరిగింది సార్. 2021 నుంచి దాని యొక్క కాల పరిమితి 2 సంవత్సరాల్లో 2026 వచ్చిన ఇప్పటికీ ఆయన కంటిన్యూ అవుతున్నారు సార్. దీని మీద ఎటువంటి ఆడిట్ జరగడం లేదు. ప్రతి సంవత్సరం స్టూడెంట్ దగ్గర కొన్ని వందల రూపాయలు కట్టించుకోవడం జరుగుతుంది సార్. ఆ డబ్బులు ఏం చేస్తున్నారు ఏంటో తెలియడం లేదు. ఆల్రెడీ విషయం గురించి కలెక్టర్ గారు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా వీళ్ళు తప్పుడు నివేదిక ఇచ్చారు, ప్రతి సంవత్సరం ఆడిట్ చేస్తున్నారని చెప్పారు. కానీ 2024 నుంచి 26 వరకు ఎటువంటి ఆడిట్ జరగలేదు సార్. కాలేజీలు ఇంత జరుగుతుంది, గవర్నమెంట్ కాలేజ్ పేరు పెట్టుకుని QR కోడ్ స్కానర్లు పెట్టి కాలేజీ లోపల డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది సార్. ఈ విషయం మీద మాకు న్యాయం జరగాలి సార్. చాలామంది విద్యార్థులు నష్టపోయారు సార్. దీని మీద కనీసం ఎవరు స్పందించడం లేదు. ప్రిన్సిపల్ గారు నాకు దానికి సంబంధం లేదంటారు, కానీ గవర్నమెంట్ పేరు వాడొచ్చు సార్. ఇలాగా ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ గవర్నమెంట్ పేరు పెట్టుకుని వాడుకోవచ్చు సార్, డబ్బులు తీసుకొచ్చా సార్. ఆ డబ్బులు ఏం చేస్తారని ప్రశ్న అంతే మాకు బెదిరింపులు సార్. ఇన్ని రోజులు కార్యక్రమం చేద్దామంటే ఏ రోజు లెక్చరర్స్ లేరు సార్. ఇక్కడికి వచ్చి స్టూడెంట్స్ అందరినీ తీసుకెళ్ళి మీరు డైవర్ట్ చేసి అందరినీ తీసుకెళ్ళిపోతున్నారు సార్. కాలేజీలో జిరాక్స్ షాప్కి పర్మిషన్ లేదు సార్. అయినా ఈ పర్మిషన్ లేదని ఆయనే చెప్తారు సార్. ఆ రిపోర్ట్స్ ఆర్టీ వేసిన రిపోర్ట్ సార్. కళాశాలలో క్యాంటీన్కి పర్మిషన్ ఉంది, జిరాక్స్ షాప్ పర్మిషన్ లేదని. పర్మిషన్ లేనప్పుడు కాపీ 10 రూపాయలు చెప్పిన ఎలా తీసుకుంటారు సార్ గవర్నమెంట్ కాలేజీలో? అంటే ఎవరైనా వెళ్ళి అక్కడ పెట్టేసుకుని జిరాక్స్లు తీసేస్తారు, ఏమైనా వ్యాపారాలు చేసుకోవచ్చు సార్ గవర్నమెంట్ కాలేజీలో. ఒక లీజ్ ఉండదు, ఒక టెండర్ ఉండదు, ఏముండదు సార్. అడిగితే బెదిరిస్తారు. చాలా అన్యాయం జరుగుతుంది సార్ కాలేజ్. దీని గురించి మీరు అందరూ స్పందించాలి సార్, అధికారులు అందరూ స్పందించాలి. దీని మీద అధికారులు అందరూ యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నారు సార్. ఇది చాలా పెద్ద ఇష్యూ సార్. దీన్ని కావాలని బయటికి రానివ్వడం లేదు సార్. ఇది తవ్వితే చాలా మంది విద్యార్థులు నష్టపోయారు సార్. కొన్ని వేల మంది విద్యార్థులు కొన్ని లక్షల రూపాయలు దండుకున్నారు సార్. అవన్నీ ఎటువంటి ఆడిట్ లేదు, ఎటువంటి దానికి ఆధారాలు లేకుండా చేస్తున్నారు సార్. దీన్ని పాడి పరిశ్రమను పెంపొందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. రాజవోలులో పశు సంవర్ధక శాఖ మార్కెట్ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో AMC చైర్మన్ మార్ని వాసుదేవ్ అధ్యక్షతన ఉచిత పశు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.
గోరెంట్ల బుచ్చే చౌదరి ముఖ్య అతిథిగా హాజరై గర్భకోశ వ్యాధులు ఉన్న పశువులకు ఉచిత గర్భధారణ పరీక్షలు, ఉచిత మందుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పశు సంపద అభివృద్ధి కోసం విశేషంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, పశువులకు బీమా, 50% సబ్సిడీలపై పశుధాన ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర స్థాయి ఒంగోలు ఆవుల పాల పోటీల్లో ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్న రాజోలు గ్రామానికి చెందిన రెమ్మలపూడి శ్రీనివాసరావును సన్మానించారు. గ్రామ టీడీపీ అధ్యక్షులు నిమ్మలపూడి రామకృష్ణ, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు గంగిన జాహ్నవి, బైరతి సరోజినీదేవి, మండ హిమబిందు, బండి శ్రీ జ్యోతి, మామిడిశెట్టి సువర్ణకుమారి, మట్టా శ్రీను, పశుసంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ జి రవివర్మ, డాక్టర్ పి వెంకటరావు, డాక్టర్ జేఎస్ఆర్ ఆర్ కిరణ్, డాక్టర్ బి భరత్, డాక్టర్ కె సౌమ్య, వల్లెపల్లి శ్రీరామ్ చౌదరి, గాలి వెంకటేశ్వరరావు, పాడి రైతులు పాల్గొన్నారు. ఒకటి, వ్యవసాయం లాభసాటిగా ఉండాలంటే ప్రత్యామ్నాయ వనరులు కూడా ఉండాలి. ఒక వ్యవసాయం మీద ఆధారపడితే ఒక్కోసారి నష్టం వస్తుంది, లాభాలు వస్తాయి. 2 రకాలు ఉన్నాయి. దానికి కోళ్ళ పెంపకం కానీ, మేకల పెంపకం కానీ, గొర్రెలు కానీ, రకరకాల ఉత్పత్తులు అనుసంధానమైన ఉత్తులు కూడా చేసుకుంటే లాభసాటిగా ఉంటుంది అనేది చంద్రబాబు గారు లాంటి పెద్దలు చెప్పేది. ఇవాళ ప్రభుత్వం మొదట్లో కొంచెం ఇబ్బంది పడ్డాం, మందులు రాలేదని చెప్పారు ఏడీ గారు వాళ్ళు. నేను వెంటనే అసెంబ్లీకి వెళ్ళి వాళ్ళు మాట్లాడి, అచ్చెన్నాయ గారితో మాట్లాడి మందులు కొరత లేకుండా చేశాను. వాళ్ళ మందులు టాప్ క్వాలిటీ మందులు. గత ప్రభుత్వంలో నాసిరకం మందులు ఇచ్చి మనుషులు నకిలీ బ్రాందీలు ఎలా ఇచ్చారో మందులు కూడా చౌక రకాలు కొనేసి కమిషన్లు కొట్టేశారు. ఇవాళ అలా కాదు, నాణ్యమైన మందులు ఇవ్వడం జరుగుతుంది. పీరియాడికల్గా వైద్య శిబిరాలు, ఇవాళ వైద్య శిబిరాలు నిర్వర్తించుకుంటున్నాం. ఇక్కడ ఈ ఒక్కటి గ్రామంలోనే కాదు, ఎక్కడైతే పశువులు ఉన్నాయో అక్కడికల్లా తీసుకెళ్ళాలి. ప్రతి గ్రామంలోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. మన కడియం మండలం ఉంది, రూరల్ మండలం ఉంది. కొన్ని గ్రామాల్లో తక్కువ ఉంటాయి. పిడింగోయి లాంటిది కానీ, లేకపోతే పిడింగోయిలో కోలమూరు పిడింగోయిలో కొంత ఉంటుంది. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా వై జంక్షన్ కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ప్రభుత్వ అటానమస్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర ఆర్కే జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా కుష్టు నివారణ అధికారి డాక్టర్ ఎన్ వసుంధర మాట్లాడుతూ కుష్టు వ్యాధిని నిర్మూలిద్దాం, ప్రజల భాగస్వామ్యం కీలకమనే నినాదంతో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ సభ్యులు, వివిధ కళాశాల విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యులు, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. టీబీని ముందస్తుగా గుర్తించేందుకు ఏఐ సాంకేతికత ఆధారిత నూతన పరికరాలను సబ్ సెంటర్లలో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. అదనంగా ప్రత్యేక ప్రోత్సాహక ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ రామచంద్ర మాట్లాడుతూ జిల్లా యంత్రాంగంతో కలిసి ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. డాక్టర్ పద్మశ్రీ, రెడ్ క్రాస్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. మార్చ్ 24 వరల్డ్ టీబీ డే సందర్భంగా టీబీని నిర్మూలిద్దాం అనే నినాదంతో ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ, పార్టిసిపేషన్ ఆఫ్ ద పీపుల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనే నినాదంతో అన్ని రంగాల నుంచి కూడా చేయి కలుపుతూ ఈరోజు వరల్డ్ టీబీ డే జరుపుకుంటున్నాం ఈస్ట్ గోదావరి జిల్లాలో. మరి మనతో పాటు వివిధ కాలేజీల నుంచి విద్యార్థులు, మరి ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు అండ్ ఐఎంఏ నుంచి సభ్యులు, రెడ్ క్రాస్ సభ్యులు, వివిధ రకాల ఎన్జిఓలు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మరి గ్రాసిమ్ ఇండస్ట్రీస్, కోకోకోలా ఇండస్ట్రీస్, వీళ్ళంతా కూడా మరి ఈరోజు ఈ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారండి. సో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ర్యాలీతో మొదలుపెట్టి ఆర్ట్స్ కాలేజ్ ఆధ్వర్యంలో, ఆర్ట్స్ కాలేజ్లోని పబ్లిక్ మీటింగ్లో నిక్షయ మిత్రాలను గౌరవిస్తూ, అలాగే మంచి గుడ్ వర్క్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా సార్, ప్రిన్సిపల్ సార్ చేతుల మీదుగా, రామచంద్ర గారి చేతుల మీదుగా ఈరోజు, అలాగే జాయింట్ కలెక్టర్ గారి చేతుల మీదుగా కూడా కొన్ని అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుందండి. మంచి వర్క్ చేసిన వాళ్ళందరికీ కూడా. మరి మన ఈస్ట్ గోదావరి జిల్లా ఎంతో పురోగతిని సాధించిందండి టీబీ నిర్మూలన దిశగా.
వరల్డ్ టీబీ డే సందర్భంగా విద్యార్థుల్లోనూ ప్రజల్లోనూ అవగాహన కల్పించే దిశగా డిస్ట్రిక్ట్ యంత్రాంగంతో కలిపి ఆర్ట్స్ కళాశాల గత 1 వీక్ పరంగా లాస్ట్ వీక్ నుంచి ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. రాజమండ్రి ఎంపీ పర్సనల్ ఫోటోగ్రాఫర్ శ్రీకాంత్ రాజా పుట్టినరోజు వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. లాలా చెరువు రోడ్డులో ఉన్న గౌతమి జీవ కారుణ్య సంఘం బొమ్మూరు రూత్ ఆశ్రమంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గౌతమి జీవకారుణ్య సంఘంలో వృద్ధులకు, వికలాంగులకు చీరలు, టవల్స్, దుప్పట్లు, పళ్లు పంపిణీ చేశారు. శ్రీకాంత్ రాజా మాట్లాడుతూ తన ప్రతి పుట్టినరోజు వేడుకను గత 4 ఏళ్లుగా అనాథ పిల్లలతో, వృద్ధులతో జరుపుకోవటం ఆనందంగా ఉందన్నారు. ఉదయం స్కూల్ విద్యార్థులకు పళ్లు, అల్పాహారం, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. అనంతరం బొమ్మూరు రూత్ అనాథాశ్రమంలో అన్నదానం, వస్త్రదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌతమి జీవకారుణ్య సంఘం చైర్మన్ వర్రే శ్రీనివాసరావుతో పాటు శ్రీకాంత్ రాజా స్నేహితులు చింటూ, మోహన్, రమేష్, జర్నలిస్ట్ సత్యతన్ తదితరులు పాల్గొన్నారు. బిజీ బిజీ వర్క్ లో ఉన్నా నీకు అర్థం కాదు. శ్రీ శ్యామలాంబ అమ్మవారి ఉగాది జాతర మహోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం కోలాహలంగా అమ్మవారి రథోత్సవం, గ్రామోత్సవం జరిగింది. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హాజరై రథోత్సవానికి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. రథోత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రత్యేకంగా కోయ నృత్యాలు, గరగ నృత్యాలు, శక్తి వేషాలు, తీన్మార్ కోలాటం, పగటి వేషాలు, విద్యుత్ దీపాలంకరణ, విశేష అలంకరణ అందరినీ ఆకట్టుకున్నాయి. ఉగాది జాతర మహోత్సవాలను అత్యంత వైభవంగా, విజయవంతంగా, భక్తి శ్రద్ధలతో నిర్వహించిన ధర్మకర్తల మండలి చైర్మన్ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. ధర్మకర్తల మండలి చైర్మన్ కడియాల వీరభద్రరావు, ఆలయ కార్యనిర్వహణాధికారి జె వెంకటేశ్వరరావు, ధర్మకర్తల మండలి సభ్యులు అల్లాడ వెంకటప్పారావు, బోను ఈశ్వరి, మల్లపు రెడ్డి, వరలక్ష్మి, కూరగంటి త్రినాథ్, కెల్లా జయలక్ష్మి, తాడివలస వెంకటలక్ష్మి, అండలూరి చంద్రశేఖర్, తోర్లపాటి శాలిని, కారుమూరి సురేష్, ఎక్స్ అఫీషియో మెంబర్ మాదిరెడ్డి పద్మావతి ఉత్సవాల విజయవంతానికి కృషి చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దొమ్మేటి వెంకటరెడ్డి ఆశయాలను కొనసాగించాలి, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పిలుపు. ఎన్ఐఆర్ ప్రక్రియలో భాగస్వాములు కావాలి, రాష్ట్ర కన్వీనర్ గా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పిలుపు. బీసీ హాస్టల్లో మంత్రి ఆకస్మిక తనిఖీలు, విద్యార్థినుల సమస్యలపై ఆరా తీసిన సవిత. అప్పారావుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ డిమాండ్. జక్కంపూడి రాజాపై జన సైనికుల ఆగ్రహం, భక్తుల జోలికస్తే ఊరుకునేదే లేదని హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.